హాయ్ నమస్తే అండి. ఈరోజు మనం బాదం కత్తిరి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను కప్పు బాదం తీసుకున్నాను. ఈ కప్పు బాదాన్ని నేను నానబెట్టాను. ఒక 8 అవర్స్ నానబెట్టాను. ఈ వాటర్ని వడగట్టేసేసి హాట్ వాటర్ దీంట్లో పోసేసుకొని మనం ఈ పొట్టు కొంచెం గోరువెచ్చగా కాగానే పొట్టు ఇట్లా పిసికేస్తే వచ్చేస్తుంది. చూపిస్తాను మీకు. వాటర్ని వడగట్టేసుకొచ్చాను. ఇప్పుడు ఈ కెటిల్ తోటి మనం హాట్ వాటర్ దీంట్లో పోసేసుకున్నాం. కొంచెం ఈ హాట్ వాటర్ పోసుకున్న తర్వాత గోరువెచ్చగా కాగానే వీటిని మనం పొట్టు ఇట్లా నలిపేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం కొంచెం ఇట్లా నలపాలి. ఎట్లా కూడా వస్తుంది చూడండి తొందరగా. ఇట్లా ఇలా వచ్చేస్తాయి, ఈజీగా వచ్చేస్తాయి. వేడి నీళ్ళు పోస్తే పొట్టు తీసాం కదా. ఇప్పుడు వీటిని ఒకసారి నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు మనం వీటిని మిక్సీ వేసేసుకుందాం. కడిగిన మిక్సీ పట్టి తీసుకొచ్చాను. మెత్తగా నూరుకోవాలి. ఇది మెత్తగా మిక్సీ పట్టాలి. 1 కప్పు బాదంకి 1 కప్పు పంచదార తీసుకున్నాను. పంచదార పాకం చేసుకుందాం. ఇప్పుడు కొంచెమే వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని కలుపుకుందాం. ఇది కరిగిన తర్వాత ఈలోగా మనం పాకం వచ్చేలోపు ఈ బాదం పప్పు మిక్సీ పట్టుకుందండి కదా, ఇది మనం దీంట్లో వేసేసుకుందాం. దీన్ని చక్కగా వేయించుకుందాం. కొంచెం సిమ్ మీద పెట్టి వేయించుకోవాలి. దీంట్లో మనం కుంకుమ పువ్వు వేసుకుందాం. ఇప్పుడే మనం ఏం చేయాలంటే కొంచెం నెయ్యి వేద్దాం. ఇది ఇంట్లో తయారు చేసే నెయ్యి. దీని వీడియో కూడా ఉంది మన యూట్యూబ్ ఛానల్లో. నెయ్యి వేసాం కదా, చక్కగా వేగుతుంది. ఇట్లా వేయించాలి. మనకి ఇలా పట్టుకుంటే ఇలా ఉండాలి, కింద పడకూడదు. దీనికి ఇట్లా స్టిక్ అయిపోయి ఉండాలి. ఇది దీన్ని మంచిగా వేగినట్టు. తీగపాకం వచ్చిందో చూద్దాం. తీగపాకం ఇట్లా తీగపాకం రావాలి. వచ్చింది పాకం. ఇది దీంట్లో పోసేస్తున్నాం. ఈ పాకాన్ని దీంట్లో కలిపేసుకొని మంచిగా మెల్ట్ అవ్వాలి. సిమ్ మీద పెట్టండి స్టవ్. దీంట్లో చక్కగా మెల్ట్ అవ్వాలి. ఎంత బాగా వచ్చింది చూడండి. ఇంకొంచెం టైట్ అయిపోతుంది. నేను ఒక చిన్న ప్లేట్ తీసుకున్నాను. దీంట్లో బటర్ పేపర్ పెట్టాను. కొంచెం దీన్ని అంతా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి చక్కగా అయిందో. ఇది తీసేసే టైం అయింది. ఇప్పుడు దీన్ని ఎప్పుడైనా ఇలా అని ఇట్లా వేస్తే వెంటనే కింద పడకూడదు. అప్పటిదాకా ఉంచాలి దీన్ని. అయింది. దీని మీద వేసేస్తున్నాను. మనం దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. దీని మీద ఇంకొక బటర్ పేపర్ వేసి దీన్ని ఇలా స్ప్రెడ్ చేసేసి సమానంగా కొంచెం మనం పెడుతున్న కొద్దీ కొంచెం గట్టి పడుతూ ఉంటుంది. ఇది మళ్ళీ నెయ్యి రాసిన బటర్ పేపర్ని మళ్ళీ ఇలా పెట్టి సమానంగా పెట్టేసేసి దీన్ని ఇప్పుడు మనం ఇట్లా ఉన్నదాన్ని తీసుకొని ఇట్లా ఇది ఇలా అనుకున్న తర్వాత మనం 1 గంట మామూలుగా బయట చల్లారనివ్వాలి. బటర్ పేపర్ ఇలానే ఉంచి చల్లార పెట్టుకోవాలి. తర్వాత మనం 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి.
ఇలానే ఉంచేసి చల్లారబెడదాం. ఇప్పుడు దీన్ని తీసి చూద్దామండి. చక్కగా అయింది. దీన్ని ఫ్లిప్ చేస్తున్నా. మనం దీన్ని పీసెస్గా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకోవాలి. లైట్గా ప్రెస్ చేయాలి. ఎలా కుదిరిందండి బాదం కత్తిలి, హోమ్ మేడ్ బాదం కత్తిలి. చాలా బాగా వచ్చింది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎలా చెప్పానో అలానే చేసుకోండి. చాలా బాగా కుదిరింది. చాలా టేస్ట్ చూసి చెప్తాను ఎలా. ఎంత బాగుందంటే బాదం పప్పుతో చేస్తే ఎందుకు బాగుండదండి, మామూలు లేదు. చాలా బాగా కుదిరింది. ఇప్పుడే మొత్తం ఇదంతా లాగించేయాలనిపిస్తుంది. దివాళీకి చేసుకోండి, ఎంజాయ్ చేయండి దీపావళిని. మంచి లక్ష్మీ పూజ చేసుకోండి, ఎంజాయ్ చేయండి దీపావళిని. ప్రతి ఇంటికి లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకుంటున్నాను. చాలా బాగా కుదిరింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.